అది లెక్క అనే మూవీ నా లైఫ్లో ఒక చిన్న మిరాకిల్ లాంటిది. నా కంపెనీ పేరు కూడా జీ మిరాకిల్స్. సో నా లైఫ్లో ఇది ఒక మిరాకిల్. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని. బేసికల్గా మీ అందరికీ తెలుసు, చాలా సినిమాలో హిట్ సాంగ్స్ నేను చేశాను. ఇక్కడ సక్సెస్ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి, సక్సెస్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో మనకి అంతగా ఒక రేంజ్ గ్రేట్ సినిమాల్లోకి వెళ్ళడానికి అంత ఈజీగా దొరకట్లేదు. సో ట్రై చేశాను, దొరకట్లేదు. బట్ మిగతా అందరికంటే ఏ దాంట్లో కూడా తీసిపోనప్పుడు ఒక సక్సెస్ అనేది లేదన్న కారణంగా మనల్ని పక్కన పెడుతున్నారే అన్న ఒక చిన్న ఫీల్ ఉండేది. ఆ ఫీల్లోంచే నాలాగనే ఫీల్ అవుతున్న చాలామంది నాకు కనపడ్డారు. అలా ఇండస్ట్రీలో చాలామంది ఉండొచ్చు, బట్ వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి నా చుట్టూ కనపడ్డారు. యాజ్ ఎ కెమెరామెన్ అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ కూడా ముఖ్యంగా ఆర్కే మాస్టర్ కొరియోగ్రాఫర్. సో అందరూ కలిసి మనం ఎందుకు ఒక సినిమా చేసుకోకూడదు, మనల్ని మనం ప్రమోట్ చేసుకోకూడదు. ఇప్పుడున్న పెరిగిన టెక్నాలజీలో సినిమాలు తీయడం కానీ ఇది కానీ చాలా కొంచెం ఈజీగానే ఉంది కదా. సో మనం ఎందుకు చేయకూడదు, ఎవరో బ్రేక్ ఇస్తారని వెయిట్ చేస్తూ ఇంకా కూర్చునే జనరేషన్ కాదు ఇది. సో మనం ఎందుకు ఒక ప్రయత్నం చేయకూడదు అనే ఒక చిన్న, అది ఆవేశంలో వచ్చిందో లేక మంచికి వచ్చిందో తెలియదు, ఒక నైట్ వచ్చింది. సో చిన్నప్పటి నుంచి నా మైండ్ ఏంటంటే, నాకు ఏది కావాలంటే ఒక చిన్నపిల్లాడిలాగా నాకు అది చేసేసుకుంటాను. సో అందుకే నేను ఇంత చిన్న వయసులో ఒక పెద్ద కంపెనీని స్థాపించి ఒక సొంతంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా నిర్మాణం అనేది, ఎవడైనా సినిమా తీసాడంటే వాడి మీద సింపతి చూపించే రోజులువి. అలాంటి టైంలో నేను ఒక మూవీని తీయడానికి ధైర్యంగా ముందుకు వచ్చాను అంటే బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్. అంటే నాకు ఏదైనా కావాలంటే నేను చేసేస్తాను అంతే. లిరిక్ రైటర్ అవ్వాలనుకున్నాను. సో నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరే, నేను ఇప్పుడు వెళ్తే నన్ను ఎవరు పట్టించుకుంటారు అని నేను అనుకోలేదు. నైట్ బస్ ఎక్కాను, అది ఒక 19 years ఏజ్లో. సో వచ్చి ఆయుధం సినిమాలో ఇదేమిటమో మాయమాయ వచ్చిన ఒక 2-3 monthsకే రాసేసాను. ఆ తర్వాత సంగీత దర్శకుడు అవ్వాలనిపించింది. సో ఆషామాషిగా అవ్వకూడదు, మనకు మణిగారు వాళ్ళందరి దగ్గర ఉన్నప్పుడు నాకు ఇలాంటి స్టూడియోలు ఉండాలి, నాకు ఇలాంటి మనుషులు చుట్టూ ఉండాలని ఒక కలగన్నాను. కట్ చేస్తే 2 yearsలో స్టూడియో కట్టాను. జనాలందరినీ, ప్లేయర్స్ని అందరినీ, నా టీం అంతా నేర్పరచుకున్నాను. బట్ అంతా ఉన్నా కూడా మనం కష్టపడినంత విధమైన ఒక మూవీ, మనకు తగిన మూవీ ఒకటి రావట్లేదని ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ అనలేము, బట్ చిన్న ఏదో బాధ ఉంది. సో ఆ బాధని క్లియర్ చేసుకోవడం కోసం నాలో ఉన్న ఒక క్రియేటర్ని సాటిస్ఫై చేయడం కోసం ప్రయత్నిద్దామని ఒక చిన్నది మొదలుపెట్టినప్పుడు అది పెద్దదైపోయింది. అంటే నేను మొదలుపెట్టినప్పుడు చాలా చిన్నదిగానే అనుకున్నాను, బట్ ఇండస్ట్రీలో ఉన్న నా ఫ్రెండ్స్ కానీ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ, నేను ఎవరిని ఏది అడిగినా, నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే బాగుంటారని అనుకుని వాళ్ళని అడిగితే, నేను అడిగిందే ఆలస్యం నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి షూటింగ్లో ఉండేవాళ్ళు. సో అలా అది మామూలుగా ఎవరైనా సినిమా కథ రాసుకున్నప్పుడు వాళ్ళు అనుకున్న విధంగా సినిమా రాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బడ్జెట్ అండ్ ఆర్టిస్టులు దొరకరు, ఇవన్నీ ఉంటాయి. బట్ నేను రాసుకున్నప్పుడు ఉన్న క్యారెక్టర్స్ కంటే, నేను రాసుకున్నప్పుడు ఉన్న విజువల్స్ కంటే 100 రెట్లు ఈ సినిమా బాగా వచ్చింది. సో నాకు నేనే అనిపించింది, నాలో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నాడో, సో ఇందుకోసమే నేను మ్యూజిక్ డైరెక్టర్గా నాకు బ్రేక్ రాలేదేమో, ఇలాంటిది నేను చేయకపోయేవాడినేమో, నేను మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయి 4 సినిమాలు చేస్తూ ఉంటే. సో నాకు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేసి, ఇంకా నాకు ఎక్కువ ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా కళ్ళ ముందు కనపడే ప్రపంచానికి ఏదైనా చేయాలని ఉంటుంది. ఏదైనా చేయాలంటే మనం కొంచెం ఎక్కువ చేయగలిగేంత స్కోప్లో ఉండాలి. సో మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఒక సింగర్ని పాడించగలను, ఒక రైటర్కి పాటలు రాయించగలను, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్కి నేను ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను. సో నేను ఒక మూవీ మేకర్ అయితే, ఒక ఫిలిం మేకర్ అయితే, సో ఎంతోమంది స్ట్రగులర్స్ ఉంటారు, ఎంతోమంది. అందుకే ఈ మూవీలో డిజైనర్, ఈరోజు ప్రోగ్రామ్ చేసిన యాంకర్తో సహా ప్రతి వాళ్ళని, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని, ప్రతి వాళ్ళని, బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళనే నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఫోన్ చేసి అందరూ అడుగుతున్నారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, నువ్వు అడిగితే మేము చేయకపోయే వాళ్ళమా, మమ్మల్ని ఎందుకు అడగలేదు, నేను చేసి పెట్టేవాళ్ళని కదా సినిమా అంటున్నారు. బట్ దీని ఉద్దేశం అది కాదు. ఈ సినిమా నిజంగా టాలెంట్ ఉండి, ప్రతిభ ఉండి, రకరకాల కారణాల వల్ల వాళ్ళు సరైన బ్రేక్ నోచుకొని ఎంతోమందిని, అంటే చాలామంది ఉండరు, సో నా కళ్ళ ముందు నాకు కనపడిన కొందరిని నేను ఒక దగ్గర సిండికేట్ చేసి నేను ఈ మూవీ చేశాను. సో అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి మీడియా సపోర్ట్ చాలా కావాలి. మాకున్న ప్రతిభ, మాకున్న టాలెంట్ తప్ప మాకు బ్యాక్గ్రౌండ్లు ఎలాంటివి లేవు. సో మీరు నిజంగా సహకరించి, జనం, మీరు, ఈ మీడియా కూడా, మీరందరూ మా సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి దృక్పథంతో, అంటే నేనే ఏదో చేసుకోవాలి, ఈ సినిమా అన్నీ నాకే కావాలని నేను చేయలేదు. సో అలా అనుకుంటే నేను అన్ని కమర్షియల్గా ఆలోచించేవాడిని. బట్ నేను అందరికీ లైఫ్లో రావాలి, ఈ సినిమా ద్వారా ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీలో రావాలి అన్న ఒక చిన్న థీమ్తో చేశాను. సో మీరందరూ మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళి, ఇప్పుడు నెట్లో రేపటి నుంచి పాటలు ఉంటాయి. సో ఒక పాట ఆంటీజీ ఫుల్ సాంగ్ ఉంది. సో ఇవన్నీ మీరు బాగా చూడండి. ఇప్పుడు మంచి క్లిక్స్ ఇవ్వండి మాకు, మా సినిమాని అందరూ మాట్లాడుకునేలా చేయండి.
మా సినిమా బాగా వచ్చేదాకా మేము అసలు బయటికి రావద్దని చెప్పి మేము ఇన్ని రోజులు ఎవరు మాట్లాడుకోకుండా చేసాం. సో ఇప్పుడు నిజంగా బాగా మీరందరూ సహకరించి ఇంకా బాగా మాట్లాడుకునేలా చేయండి. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిజంగా నేను అనుకున్నాను నెరవేరితే డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికే కాదు, చూడాలన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్గా ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు, యాజ్ ఏ టెక్నీషియన్స్గా మాకు ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. సో డెఫినెట్గా నా నుంచి ఇయర్కి 2-3 మూవీస్ నేను ఆడియన్స్ అందరూ మళ్ళీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్స్, ఫన్నీ ఎంటర్టైన్మెంట్స్ నేను తీస్తాను. సో మీ అందరు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు. నేను చెప్పింది జరుగుతుందని ఆశిస్తూ అది లెక్క.